ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయిన కేరళ వరద బాధితులకు ఈనాడు సహాయ నిధి ద్వారా కట్టించే ఇళ్ల నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. 116 ఇళ్లు నిర్మించేందుకు కేరళలోని అతిపెద్ద మహిళా సహాయక గ్రూప్ అయిన కుటుంబశ్రీతో ఈనాడు ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడతగా 3-4 రోజుల్లోనే 40 ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ఈనాడు ప్రతినిధులు తెలుపగా కేరళ ఆర్థిక మంత్రి థామస్ అభినందనలు తెలిపారు. కేరళ వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ సేకరించిన ఈనాడు సహాయ నిధితో ఆ పనులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్దమైంది. కేరళలోని అతిపెద్ద మహిళా సహాయక గ్రూప్ కుటుంబశ్రీతో ఒప్పందం కుదుర్చుకుంది. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజక్, మరో మంత్రి ఏసీ మొయిద్దీన్ సమక్షంలో కుటుంబశ్రీ ప్రతినిధులు రామోజీ గ్రూప్ తరపున ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, మార్గదర్శి చిట్ ఫండ్స్ వైస్ ప్రెసిడెంట్ రాజాజీ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబశ్రీ ప్రతినిధులు రామోజీ గ్రూప్ ప్రతినిధులకు నమూనా గృహాన్ని బహూకరించారు. కేరళ వరదల్లో గూడు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు గతేడాది రామోజీ గ్రూప్ 3 కోట్లతో సహాయ నిధిని ప్రారంభించింది. ఈనాడుపై ఉన్న అచంచల విశ్వాసంతో మానవతావాదులు ముందుకు రావడంతో ఈనాడు సహాయ నిధికి 7,76,99,176 రూపాయలు పోగైంది. ఈ మొత్తంతో అలప్పుజా జిల్లాలో 116 ఇళ్లు కట్టించనున్నారు. కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ గారితో కలిసి బాధితులకు చేర్చడానికి ఎలా సహాయపడాలని అడిగినప్పుడు ఆయన కుటుంబశ్రీ మిషన్ సూచించారు. ఇక్కడ దాదాపు ఒక 25,000 కుటుంబశ్రీ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇళ్లు కట్టడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ మహిళలే సమకూర్చడం అనేది చాలా గొప్ప విషయం. సో వారికి ఇస్తే కనుక ప్రతి పైసా కూడా సద్వినియోగం అవుద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఫస్ట్ ఫేజ్లో ఒక 40 గృహాలని చేపట్టడం జరుగుతోంది. దీంతో ప్రతి పైసా కూడా గృహ నిర్మాణానికి వెచ్చించి ఏదైతే దాతలు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం అవుతుందని, బాధితులకు చేరుతుందని మేము భావిస్తున్నాం. రామోజీ గ్రూప్ ప్రతినిధులను కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజక్ అభినందించారు. ఈనాడు నిధి ప్రతి పైసా లబ్ధిదారులకు చేరుతుందని హామీ ఇచ్చారు. അങ്ങനെ നമ്മുടെ പാർപ്പിട മേഖലയിലും സർക്കാരിൻ്റെ ഈ പദ്ധതി നടപ്പാക്കുന്നതിൽ ഒരു സുപ്രധാന ഏജൻസിയായിട്ട് കുടുംബശ്രീ വളർന്നിരിക്കുകയാണ്. അതാണ് ഇന്ന് ഈ ചടങ്ങ് നമ്മൾ ഈ പ്രളയബാധിതർക്ക് വേണ്ടിയുള്ള ഈ കുടുംബശ്രീ മിഷൻ രാമോജി ഫിലിം സിറ്റി സ്പോൺസർ ചെയ്തിട്ടുള്ള ഈ ഭവന നിർമ്മാണ പദ്ധതി ഏറ്റെടുക്കുമ്പോൾ ചെയ്യുന്ന കാര്യം. ഞാൻ ഒരിക്കൽ കൂടി രാമോജി ഫിലിം സിറ്റി അധികൃതരോട് നന്ദി പറയാൻ ഈ സന്ദർഭം ഉപയോഗപ്പെടുത്തുന്നു. രാമോജി ഫിലിം സിറ്റി 116 വീടുകൾ തരുന്ന ഈ പാവപ്പെട്ടവർക്ക് കൊടുക്കുന്ന വീടുകളുടെ നിർമ്മാണം നിങ്ങളുടെ ശേഷിയെ, നിങ്ങളുടെ കരുത്തിനെ വിശ്വസിച്ചാണ് തരുന്നത്. അത് പൂർണ്ണമായും നിർവഹിക്കാൻ നമുക്കാകും എന്ന് ഞാൻ വിചാരിക്കുന്നു. പാവപ്പെട്ട ആശ്രയമില്ലാത്ത കുടുംബങ്ങൾക്കൊരു ഭവനം ഉണ്ടാക്കി കൊടുക്കാൻ കഴിയുന്ന, അതിനുവേണ്ടി സഹായിക്കുന്ന രാമോജി ഫിലിം സിറ്റിയുടെ ഭാരവാഹികളോട് സംസ്ഥാന ഗവൺമെന്റിനുള്ള നന്ദിയും കടപ്പാടും അറിയിക്കാനും ഞാൻ ഈ സന്ദർഭം ഉപയോഗിക്കുകയാണ്. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన కుటుంబశ్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికిషోర్ వాటిని ఈనాడు ప్రతినిధులకు అందించారు. శిక్షణ పొందిన కుటుంబశ్రీ మహిళా కార్మికులే ఈ గృహాల నిర్మాణంలో పాలు పంచుకోనున్నారు.